నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. యద్భావం తద్భవతి. మన భావనలు ఏ విధంగా ఉంటాయో వాటి వల్ల ఒనగూడే చర్యలు అదే రీతిలో ఉంటాయి. ఇది షిరిడీ సాయి భక్తికి కూడా వర్తిస్తుంది. భక్తులు బాబాను ఏ విధంగా కొలిస్తే బాబా ఆ విధంగా భక్తుల్ని అనుగ్రహిస్తాడు. ఎక్కడ ఉన్నా, మీరు ఏం చేస్తున్నా సదా నా దృష్టి మీయందే ఉంటుంది అనే బాబా వాక్కులు భక్తుల పట్ల ఆయనకున్న ప్రేమాదరాలు ప్రస్ఫుటమవుతాయి. అందుకే బాబాని భక్తులు ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు. ఈ ఆరాధనా పరంపరలో ఎన్నో మందిరాలు ఊరూరా వాడవాడలా వెలిశాయి. ఆ నేపథ్యంలోని సికింద్రాబాద్ బోయినపల్లిలోని శ్రీ షిరిడీ సాయి మందిరం. ఈనాటి తీర్థయాత్రలో ఈ మందిర విశేషాల్ని తెలుసుకుందాం. భవతరణం భయహరణం సాయి శరణం, శ్రీచరణం శుభచరణం సాయి చరణం. 1992వ సంవత్సరంలో శ్రీ సాయి శివశక్తి సమాజం ఆధ్వర్యంలో సాయి మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఆ తరువాత 6 సంవత్సరాలకు అంటే 1998వ సంవత్సరంలో బాబా విగ్రహాన్ని ఈ మందిరంలో ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి ఈ మందిరం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తూ దినదినాభివృద్ధి. సాయి మందిరంలో నిరుపమాన తేజస్సు, రమణీయ భరిత తేజస్సుతో బాబా విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. జీవకళ పరిఢవిల్లే సాయిమూర్తిని దర్శించుకుంటారు. సాయి భక్తులు ప్రధాన మందిరంలోకి ప్రవేశించగానే సమున్నత పీఠికపై రజత రత్న ఖచిత సింహాసనంపై వైభవోపేతంగా విరాజమానుడైన సాయి విగ్రహాన్ని దర్శించుకొని తరిస్తారు. మహిమలు తెలియ మేమెంత వారము, సాయి నీవే పరబ్రహ్మము. సాయి గళసీమలు గులాబీలు, చేమంతులు, బంతులు, లిల్లీల మాలికలతో, నీలపు వర్ణ దుస్సాలువతో, రజత కిరీటం, మకర తోరణం, ఛత్రాల్ని ధరించి సాయినాథుడు రాజాధిరాజ యోగిరాజు వలె భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. సజీవ కళ ఉట్టిపడే బాబామూర్తిని దర్శించుకొని భక్తులు పులకాంకితులవుతారు. త్వమేవ శరణం మమ అంటూ బాబాకు వందన చందనాన్ని సభక్తికంగా సమర్పిస్తారు. కనులను తెరిచితివే, దీర్ఘకాల వ్యాధులనే అరచేతకి మాన్పితివే. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైన గురుదేవుడైన సాయినాథుణ్ణి తిలకించి సర్వదా శతథ సహస్రథ ఆదుకోమని బాబా పాదాల విందాల ముంగిట సాగిలపడతారు. బారులు తీరి స్త్రీ పురుషులు వేర్వేరు వరుసల ద్వారా బాబా విగ్రహాన్ని సమీపిస్తారు. తమ ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేర్చమని బాబాకు విన్నవించుకుంటారు. షిరిడీలో మొదటిసారిగా మహల్ సాపతి బాబాను సాయి అని పిలిచాడు. ఆనాటి నుంచి ఈ సాయి భక్తుల పాలిట ఆనందదాయిగా వినుతికెక్కాడు. మనుజుల నాస్తిక భావాన్ని కందులతోనే కాంచి, విద్యార్థులకు విద్యను, ధనార్థులకు ధనాన్ని, సంతానార్థులకు సంతాన ప్రాప్తిని, మనశ్శాంతి కోరేవారికి శాంతిని అనుగ్రహిస్తున్నాడు. ఇలా ఎవరేది కోరితే అది అనుగ్రహిస్తూ షిరిడీ సాయి భక్తుల పాలిట కల్పతరువుగా, కామధేనువుగా వినుతికెక్కాడు. షిరిడీ సాయి ఆరాధనా సంవిధానం ఓ భక్తి భావ పరంపర. సుప్రభాత సేవ, అభిషేకం, హారతులు, సంకీర్తనలు వంటి ప్రక్రియల నేపథ్యంగా ఈ సాయి పూజ కొనసాగుతుంది.
ముఖ్యంగా ప్రతి గురువారం నిర్వహించే అభిషేక వేడుకలలో భక్తులు అసంఖ్యాకంగా పాల్గొని సాయి కృపకు పాత్రులవుతారు. బోయిన్పల్లి సాయి సన్నిధానంలో వేకువజామునే ఆరాధనా పరంపర ఆరంభమవుతుంది. సుప్రభాత సేవతో బాబాకు మేలుకొలుపు పలుకుతారు. అనంతరం అభిషేక వేడుకకు ఉపక్రమిస్తారు. ప్రతి గురువారం ఈ సన్నిధానంలో అభిషేకంతో పాటు ఇతర పూజాధికాలు అత్యంత వైభవంగా కొనసాగుతాయి. గురువారం నాడు ప్రత్యేకమైన రీతిలో పురుష సూక్త మంత్ర సహితంగా సాయి రజత విగ్రహానికి, ప్రధాన మూర్తికి అభిషేకాన్ని జరిపిస్తారు. ముందుగా సాయి ప్రధాన విగ్రహం చెంత ఉండే రజత సాయి విగ్రహానికి అభిషేక పరంపరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. పవిత్ర జలం, క్షీరం, తేనె, పంచామృతాల వంటి ద్రవ్యాలతో ఈ అభిషేక వేడుక కొనసాగుతుంది. ఏ ద్రవ్యంతో సాయి రజతమూర్తిని అభిషేకిస్తే పోత పోసిన అదే దివ్యాకృతిలో గోచరమవడం కన్నుల పండుగగా గోచరమవుతుంది. రజతమూర్తికి అభిషేకం జరిపిన అనంతరం సాయి ప్రధాన విగ్రహానికి అభిషేక వేడుకను నిర్వహిస్తారు. బాబా పాలరాతి మూర్తికి భక్తులు స్వయంగా అభిషేకాన్ని నిర్వహించుకుంటారు. శుద్ధోదకం, గోక్షీరం, పంచామృతాలతో పాటు హరిత్రోదకం, కుంకుమోదకాలతో బాబాను అభిషేకిస్తారు. బాబా శిరస్సు నుంచి పాదాల వరకు ఆపాద మస్తకం అభిషేక ద్రవ్యాలు రమ్యంగా జాలువారే రీతి భక్తుల్ని అలరింపచేస్తుంది. కన్నుల చూసేది ఏదైనా గాని అన్నిటతో చేది నీ రూపే సాయి. అభిషేకానంతరం బాబా విగ్రహాన్ని సర్వాంగ శోభితంగా, సౌందర్యాతిశయంగా అలంకరింపచేస్తారు. స్వామి మదిలో రేగే ప్రతి ఒక్క భావం సుమమై నీ మోల ప్రణమిల్లె సాయి చెవినే చేరి ప్రతి ఒక్క షిరిడీలో మాదిరి బోయిన్పల్లి బాబాకు 4 హారతుల్ని ప్రతినిత్యం సమర్పిస్తారు. ఈ హారతుల సందర్భంలో భక్తులు సామూహికంగా సాయి హారతుల సంకీర్తన గానం చేస్తారు. సునాద భరితంగా కొనసాగే ఈ సంవిధానం అనుభవేక వేద్యమే కాని వర్ణనాతీతం. షిరిడి పురవాస నీ నామమే జీవులన్నింటిలోనూ భగవంతుణ్ణి దర్శించమని బాబా ఇచ్చిన సందేశం. ప్రాణములాడేటి జీవాలనన్నీ పోషణ చేసేది నీవేలే సాయి. జీవములే కాని జడ వస్తుతతిని భావన చేసేది నీవేలే స్వామి. ఋతువులు పాడే ప్రతి ఒక్క రాగం నుతి అయి నీ ఘనత కీర్తించనోయి. విరులను పూచే వనతరు జాలం నీ వరమనిపించెనోయి. బోయిన్పల్లి జనావాస సముదాయం మధ్యలో నెలకొన్న ఈ మందిరం భక్తులకు ఎంతో అందుబాటులో ఉంది. మాన్యులు, వదాన్యుల సహకారంతో ఈ సన్నిధానం దినదిన ప్రవర్ధమానమవుతోంది.
అక్షతలేని హస్తములై తలపించెను రక్ష అక్షయ పాత్రములా షిరిడి పురవాస 1992 సంవత్సరం జూలై నెలలో మందిర నిర్మాణాన్ని ఆరంభించి 1998 సంవత్సరంలో బాబా విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ మందిరంలో బాబా ఆరాధనా పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. షిరిడి పురవాస నీ నామమే షిరిడి పురవాస నీ నామమే. పాలరాతితో రూపుదిద్దిన శ్రీ ఆంజనేయ సహిత సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు, వేణుగోపాల స్వామి, శివ పార్వతులు, దత్తాత్రేయ స్వామివార్ల విగ్రహాలు నెలకొని ఉంటాయి. బోయినపల్లి బాబా సన్నిధానంలోని ధునికి ఒక ప్రత్యేకత ఉంది. పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని కలపను ఈ ధునిలో వినియోగిస్తారు. ఈ సన్నిధానంలో సాయి మందిరానికంటే ముందుగా ఈ ధునినే నిర్మించడం మరో ప్రత్యేకత. బోయిన్పల్లి బాబా సన్నిధానంలో ధుని మందిరానికి ఎడమ వైపున అలరారుతోంది. ప్రవేశ ద్వారం పక్కనే ప్రత్యేక స్థలంలో ఉన్న ఈ ధునికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన ఈ మందిరంలో ధుని ప్రజ్వలన చేశారు. ఆనాటి నుంచి అవిచ్ఛిన్నంగా అవిరామంగా ధుని వెలుగులీనుతూనే ఉంది. షిరిడిలో బాబా తన యోగశక్తికి ఆత్మోద్దీపనకు ప్రతీకగా ధునిని ప్రజ్వలించారు. ఆ ధునికి ప్రతీకగా ప్రతి సాయి సన్నిధిలో ధునిని నిత్యాగ్నిహోత్రంగా ప్రజ్వలింపచేస్తున్నారు. ఈ ధుని చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడ బాబా మందిరాన్ని నిర్మించడానికి ముందే ధుని, ద్వారకామాయి మందిరాల్ని నిర్మించడం విశేషం. ధునికి చేరువలోనే ద్వారకామాయి మందిరం ఉంటుంది. షిరిడిలో బాబాకు అత్యంత ప్రియమైన స్థలాల్లో ద్వారకామాయి కూడా ఒకటి. ఈ ద్వారకామాయిలో కూర్చుని బాబా యోగ దీక్షలు, తపోనిష్టలు, ఆత్మ విచారంలో మునిగిపోయేవారు. యోగ సాధనకు, ధ్యాన సాధనకు ద్వారకామాయి సరైన ప్రదేశంగా భక్తులు భావిస్తారు. ఈ ద్వారకామాయి లోగిలిలో బాబా చిత్తరువు రజత ఫలకంతో అమరి ఉంటుంది. ముంగిట బాబా పాదుకలుంటాయి. పుష్పాలంకరణతో ఉన్న ఈ లోగిలిని భక్తులు సందర్శించి కాసేపు ధ్యానానందాన్ని ఆస్వాదిస్తారు. ఈ మందిర సమీపంలోనే పారాయణ మందిరం నెలకొని ఉంటుంది. భక్తులు బారులు తీరి ఆసీనులై శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని పారాయణ చేస్తారు. ఇహపర ముక్తి సాధనకు సోపానంగా ఉండే ఈ గ్రంథ పారాయణం ద్వారా భక్తులు ఎనలేని ప్రయోజనాన్ని పొందుతారు. ప్రతి గురువారం సాయి పల్లకీ సేవ కడు కమనీయంగా, రమణీయంగా కొనసాగుతుంది. అలాగే మహిళా భక్తులు సామూహికంగా కోలాటం చేస్తూ సాయి సంకీర్తనల్లో పాల్గొంటారు. శ్రీ సాయి జయ సాయి విన్నాను సాయి నీలీలన్నీ ఏడేడు లోకాలలేవని వచ్చాను సాయి నీ ఎండ కోరి కాపాడే దైవమే నీవేనని దండాలో
మా చింత తీరా షిరిడీకే మము రప్పించుకోవా సాయి నేను నీ వాడిని సాయం కోరా నీ తోడుని పట్టానయ్యా నీ పాదమే పుట్టానయ్యా నీ పూజకే ఓ సాయి మా సాయి శ్రీ సాయి జయ సాయి. బోయినపల్లి సాయి సన్నిధి కేవలం ఆధ్యాత్మిక ఆరామంగానే కాక సేవా కేంద్రంగా విలసిల్లుతోంది. ఉచిత వైద్య శిబిరాలు, అన్నదానాలు, యోగా కేంద్ర నిర్వహణ వంటి సమాజ ఉపయోగకరమైన కార్యక్రమాలతో ఈ మందిరం వినుతికెక్కింది. సాటి మానవులకు సాయపడ్డమే సాయి సేవ అనే నినాదాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా అమలు చేస్తున్నారు. బోయిన్పల్లి సాయి సన్నిధిని దర్శించుకుని భక్తులు ఎనలేని ఆత్మానంద భరితులవుతారు. కేవలం ఇది ఆధ్యాత్మిక కేంద్రంగానే కాక సామాజిక సేవా సమితిగా కూడా వినుతికెక్కింది. 2008వ సంవత్సరం జూలై నుంచి ఇక్కడ ఉచిత హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. అలాగే అలోపతికి సంబంధించిన వైద్య శిబిరాల్ని కూడా భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఆహారం తిన్నంత వరకు ఆసనాలు వేయాలి, ప్రాణంతో ఉన్నంత వరకు ప్రాణాయామం చేయాలి అనేది యోగ శాస్త్ర సిద్ధాంతం. ఇందుకు తగ్గట్టుగా కొత్త ఢిల్లీకి చెందిన భారతీయ యోగ సంస్థాన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ గత 6 సంవత్సరాలుగా యోగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. స్త్రీ పురుషులకు వేర్వేరుగా ఈ యోగా తరగతుల్ని మందిర పాలక మండలి వారు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యం, తద్వారా ఆనంద సిద్ధిని పొందడం ఈ సేవా కార్యక్రమాల ముఖ్యోద్దేశం. బోయిన్పల్లి సాయిబాబా సన్నిధిని దర్శించడం ద్వారా భక్తులు అనిర్వచనీయమైన మధురానుభూతిని దక్కించుకుంటారు. మీరు నా వైపు చూడండి, మిమ్మల్ని నేను ఎల్లప్పుడూ సదా గమనిస్తూనే ఉంటాను. నా చూపులన్నీ మీపైనే, నా చర్యలన్నీ మీకోసమే అనే అమృత వాక్కులు సర్వదా భక్తులకు శిరోధార్యాలు. సాయి పట్ల భక్తి, అనురక్తి భక్తులకు ఉండటం సహజమే. అయితే సాయి ప్రవచించిన దివ్య మార్గం, సాయి అందించిన సందేశాల్ని స్వీకరించి వాటిని నిత్య జీవితంలో అన్వయించుకున్నప్పుడే సాయి భక్తులకు సార్థకత సిద్ధిస్తుంది. ఆ దిశగా మనం ముందడుగు వేయడానికి కృషి చెయ్యాలి. మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.